హలో! హాయ్ అండి. మనం ఈరోజు 14 ఇయర్స్, 15 ఇయర్స్ వాళ్ళకు ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఫ్రిల్స్ మోడల్. ముందుగా దానికోసం అయితే నేను 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా పరుచుకొని 4 ఫోల్డింగ్స్ పరుచుకొని ముందరి భాగం అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక నీట్‌గా హైట్ చూసుకొని హైట్ కట్ చేసుకోవాలి. మనం ఆరి డ్రెసెస్ కొలత చూసుకొని హైట్ ఎంతనో కట్ చేసుకోవాలి. హైట్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకు ముందరి భాగం వెనుక భాగం 2 వచ్చేసినట్టే. ఇప్పుడు సపరేట్ చేసేసుకోవాలి. ముందరి భాగం సపరేట్ చేసుకోవాలి, వెనక భాగం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వెనుక భాగం నెక్ కట్ చేసుకుంటున్నా, స్క్వేర్ షేప్ కట్ చేసుకుంటున్నా. వెనుక భాగం అయిపోయాక ముందరి భాగం వేసుకోవాలి. ఇప్పుడు ముందరి భాగం కట్ చేసుకుంటున్నా. నెక్ స్టార్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి అస్తర్ వేయడం లేదు కాబట్టి మనం దీన్ని తిప్పేసుకోవాలి. క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకొని దాన్ని తిప్పేసుకుంటే సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. మనం లైనింగ్ వేసుకుంటే ఏమంటే ఈజీగా అయిపోతుంది, కాకపోతే దీనికి లైనింగ్ వేయట్లేదు. ఇప్పుడు మనం కింది సైడ్ తీసుకుందాము. ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి క్లాత్ ఎక్కువనే పడుతుంది. హాఫ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ని మొత్తం సరిగ్గా కట్ చేసుకోవాలి. నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ తీసుకుందాం. మన హైట్ చూసుకొని తీసుకోవాలి. నాకైతే హాఫ్ సరిపోతుంది. ఇప్పుడు 2 పీసెస్ని అటాచ్ చేసుకున్నాక మనం నీట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మెల్లిగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. నీట్గా వచ్చేస్తుంది. ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకున్నాక మనం పై భాగానికి కింది భాగానికి అతికేసుకోవడమే, ఏముండదు. ఇప్పుడు 2 భాగాలు అతికేసుకున్నాక కింద ఫ్రిల్స్ ఇంకొక స్టెప్ ఫ్రిల్స్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. 3 పీసెస్గా కట్ చేసుకున్నా. 3 పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. 3 పీసెస్ని అటాచ్ చేసుకున్నాక మొత్తం క్లాత్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మనం పైన ఎలా పెట్టుకున్నామో కింద కూడా అలా పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్నాక మొత్తం మన ఫ్రాక్కి అటాచ్ చేసుకోవడమే.